హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చూస్తూనే ఉండండి సంధ్య వ్లాగ్స్ అండ్ అగ్రికల్చర్కి స్వాగతం సుస్వాగతం అండి. కొత్తగా నా ఛానల్ చూసే వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నవారు అల్లడం అయితే ఎంతమందికి వచ్చో నాకు తెలియదు, కానీ నాకైతే రాదు ఫ్రెండ్స్. మీలో ఇక నవారు మంచం ఇంటికి డబల్ కాట్ మంచాలు ఉన్నాయి కదా అనుకోవచ్చు. కొన్ని సందర్భంలో ఖచ్చితంగా మంచం అయితే ఉపయోగపడుతుందండి. కొన్ని అల్లుకొని నేర్చుకోవాలని నేనైతే ఈ వీడియో అయితే షేర్ చేస్తున్నా. ఎవరన్నా తెలుసుకోకపోతే తెలుసుకోండి. నిలువు పట్టీలు అయితే మా పెద్దమ్మ అల్లుతుంది. పెద్దమ్మ అంటే మా సొంతం కాదండో, ఇంటి పక్కనమే. నేనైతే మంచానికి నవారు తెచ్చి అయితే 2 నెలలు అవుతుంది. 2 నెలల నుంచి వెళ్ళి అది అలాగే ఉండిపోయింది. ఇగో ఇప్పుడైతే ఆ పెద్దమ్మాయ ఓట్లకు వేయడానికైతే వచ్చింది ఫ్రెండ్స్. ఆమె అయితే అల్లుతుందండి. నేనైతే నేర్చుకుందామని సిద్ధంగా ఉన్నాను, కానీ ఆమెకైతే ఇచ్చేసిన కొన్ని బట్టలు అయితే విండుతున్నా ఫ్రెండ్స్. ఇంకా మా పాపని అంటే వీడియో తీస్తుందండి. మీలో ఎంతమందికి అల్లడం వచ్చు, మంచాలు ఎంతమంది అల్లుతారు ఫ్రెండ్స్? మంచం అల్లుడు పెద్ద అది కష్టమే ఫ్రెండ్స్. ఒకటి మార్చి ఒకటి కట్టడం అంటే కష్టమే కదా. నాకైతే ఇప్పుడు నిలువు పట్టాలి అల్లుతారు, కానీ మధ్యలో ఇప్పుడు మన అటకాడకి ఇటుక నాకైతే రాదండి, పర్ఫెక్ట్ రాదు. మళ్ళీ పిచ్చి కళలు వస్తాయంట, ఏది మన తప్పు అల్లుతే అని ఒక ఉన్నారు కదా, అప్పటి నుంచి ఎలా అట్లా. ఇంకా నాకు ఎందుకు అంత వచ్చిన బాధ ఎందుకని ఇంకా పెద్దమ్మని అయితే అల్లంటన్నా. ఇగో నిలువు పట్టీలు అయితే మంచిగా అల్లుతుంది చూడండి ఫ్రెండ్స్. ఇటు కిందకి వేసింది, అటు పైకి వస్తుంది అంతే. చూడ్డానికి మంచిగా అనిపిస్తుంది ఫ్రెండ్స్, ఈజీగా అనిపిస్తుంది, కానీ అది అలానికి రాదు, అంతే ఉంటుంది. ముసలోళ్ళైనా మంచిగా ఆపటోళ్ళైనా వాళ్ళు మంచిగా అల్లుతారు కదా అండి. అల్తాన మస్తు అనిపిస్తుంది, ఇదేనా అనిపిస్తుంది, కానీ మనం ఫస్ట్ నుంచి మొదలు పెట్టండి మనకు కూడా రాదండి. ఇప్పుడు టైం వచ్చేసి 8 అవుతుంది. ఏది నేను ఇప్పుడే ఎక్స్ప్లెయిన్ చేద్దానికి 8 అవుతుందండి. ఇక పని అంతా తీరింది. బియ్యం గడి పెట్టేసినాను, అన్నం అయితే వండినాను. కూర వచ్చేసి ఈరోజు దొండకాయ కొంచెం పెరుగు పోసి వండినా ఫ్రెండ్స్. టేస్ట్ అయితే అద్భుతంగా ఉందండి. అది మిస్ అయినా దొండకాయ ఫ్రై చేసినా కదా, మళ్ళీ దొండకాయ ఏమని చూపెట్టాలని అయితే వీడియో అయితే తీయలేదండి. దొండకాయ అండ్ అయితే కొంచెం పెరుగు పోసి వండినాను. ఎంత టేస్ట్ అంటే అసలు కొంచెం కుడకపోడి వేసిన ఫ్రెండ్స్, అది కుర్మా లెక్క ఉంది ఫ్రెండ్స్, చాలా బాగుందండి. మళ్ళీ ఎప్పుడన్నా వండినప్పుడు ఖచ్చితంగా వీడియో అయితే పెడతాం ఫ్రెండ్స్. అదే టేస్ట్ అయితే ఆయన 4 దొండకాయలు అంటే అన్ని పండువన్నాయి ఫ్రెండ్స్. ఇక వేస్ట్ చేసిన ఎందుకంటే 2 ఉల్లిగడ్డలు కోసిన, కొంచెం కప్పు పెరుగు పోసిన, దానికి సరిపడా మసాలాలు వేసిన, మంచిగా మసాలా పెట్టి దించేసిన. ఎంత బాగుందంటే అంత బాగుంది. ఎప్పుడైనా వేసుకోండి ఫ్రెండ్స్ మీరు. ఇంకా నేనైతే ఇంకా నిలువు పట్టీలు అల్లుతూనే ఉందా పెద్దమ్మ అయితే. నేనైతే ఇక ఊరికే ఎవడు కూర్చుంటాడని ఏదో బట్టలు వింటున్నా ఫ్రెండ్స్. ఇక బట్టలు అయితే ఇక మొదలు పెట్టుకున్నాండి. బాకెట్ బట్టలు అయితే మస్తు, ఇప్పటికి రోజు 2 బాకెట్లు అవుతున్నాయి. పిండలేకపోతున్నా. మిషన్ ఉంటే బాగుండు అనిపిస్తుంది ఫ్రెండ్స్ ఒక్కొక్కసారి. మా చూసారు కదా ఇల్లు, అంతగానం ఏం లేదు. మళ్ళీ నల్ల ఫిట్టింగ్ ఉంటే బాగుంటుంది. మనం తీసుకొచ్చి మళ్ళీ దాంట్లో పోసి మళ్ళీ బయట పోసి అది ఏది మెడిసిందని నేనైతే మెషిన్ తెచ్చుకోవడం పెద్ద అది కాదండి. అన్నీ తెచ్చుకోవాలి, అలా నల్ల ఫిట్టింగ్ లేదని నేనైతే ఆగిపోతున్నా. చూసారు కదా, నేను నీళ్ళు అయితే చేదుకుంటా ఫ్రెండ్స్. బావి లెక్క ఉంటుంది కదా మన ట్యాంక్లో నుంచి చేదుడే ఫ్రెండ్స్. ఇక నాకు నల్ల తిప్పితే వచ్చేదైతే అమ్మోళ్ళ ఇంటికంటే 7 తిప్పితే ఆడ నల్ల అండి. కాళ్ళు కట్టుకోవడానికి నల్లే, సింకుల నల్లే, అన్ని బాత్రూమ్స్ అన్నీ నల్లలే ఉంటాయండి. ఇక్కడికి వస్తేనే నాకు బద్ధకం. ఆడ నుంచి ఇక్కడికి వచ్చినామంటే 2 రోజుల దాకా నాకు అస్సలే శాత కాదు పని అయితే. ఇక ఏది అల్లడం అయితే కంప్లీట్ అయింది. గట్ట అయితే ముడేస్తుంది ఫ్రెండ్స్. చూడండి, ఇక మా పాప అయితే అటు ఇటు తిరుగుతుంది. అక్కడేమో పాము వచ్చిందంట, పామును కొడుతురంట. ఇక ఈ పెద్దమ్మకైతే అడుపోవాలని ఉంది. ఆ పెద్దమ్మ అల్లు పెద్దమ్మ నేను ఆమెను అంటున్నా. పాము ఏది కట్ల పాము అంట ఫ్రెండ్స్. ఆయనకు ఎవరో కొడుతురంట. చూద్దానికైతే నేను పోయినాను. ఇక ఇప్పుడే మళ్ళీ పెద్దమ్మకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. పెద్దమ్మ అంటుంది, ఇంకా నన్ను తిడుతుంది ఫ్రెండ్స్. ఆ తిట్టుడు వినబడొద్దని నేనైతే వాయిస్ ఓవర్ ఇస్తున్నానండి. ఈ పోరికి ఇది కూడా అలరాదు, ఇంక నన్ను అల్ల పెడుతుందని అంటుందండి. ఇంక ఏమన్నా అనుకో పెద్దమ్మ, నాకైతే మంచం అల్లిపోయిన కింద వాళ్ళు లేకపోతున్నా అని చెప్పేసినాను. ఇక కూర్చుంది పాపం. కూర్చొని అయితే మంచిగా లోపలితే అల్లుకుంటుందండి. నన్నైతే ఏం విలువలేదు, కానీ కింద కూర్చోరాదు. ఆ పెద్దమ్మకైతే చాలా బాధగా ఏమంటారు మోకాల నొప్పులు ఉన్నాయంట. అయితే ఇక నేను కూడా కొంచెం హెల్ప్ చేస్తుంది పెద్దమ్మ అని చెప్పానండి. చెప్పినంతసేపు ఇక సపరేట్గానే ఉంది. నేనైతే బట్టలు పిండేసినాను, ఆరేసినాను, పక్కకు పెట్టేసినాను. చిన్నోడు స్నానం పోసిన, మా చిన్నదాన్ని స్నానం పోసిన.
ఇంకా పెద్దమ్మ పని చేస్తూనే ఉంది. ఎందుకంటే డ్రై ప్యాడ్ పెట్టేసినాను అన్నట్టు, అందుకే క్లారిటీగా ఏం కనిపిస్తలేదు కదా. మనుషులు తీస్తేనేమో ఆ పెద్దమ్మ కనిపిస్తుంది. నేనైతే డ్రై ప్యాడ్ పెట్టేసినాను కోసేపు. ఇక పని అయితే పిల్లలకైతే స్నానం అయితే అంతా అయిపోయిందండి. కొన్ని బోళ్ళు కూడా దోమేసినాను. ఇక చిన్నోడు వచ్చి పట్టుకుంటా బట్టలు వచ్చి చెప్పాను కదా ఫ్రెండ్స్, బట్టలు అయితే ఎండేసినాను. పచ్చి బట్టలు ఒక రోజు అన్ని బట్టలు ఉంటాయి ఫ్రెండ్స్. ఒక్కరోజు నేను బట్టలు అది స్నానానికి పోతుంది. చిట్టి స్నానం చేయించి డ్రెస్ అయితే అది వేసుకుంటుంది. నేను మిషన్కి అక్కడనే కుడతా ఫ్రెండ్స్. ఇదంతా ఎండ బాగుంటుందండి. అందుకే నేను ఎండలో బట్టలు కుట్టాలంటే నాకు ఓపిక ఉండదు. నాకు కూడా అంత స్టిచ్చింగు, ఏది గాగ్రాసు, పంజాబ్ డ్రెస్లు, బ్లౌజ్ కటింగ్ అన్నీ వస్తాయండి. కొంచెం టైం పడుతుంది ఫ్రెండ్స్. నేను నేర్పిదలుచుకుంటే కొంచెం నాకు ఇక ఎండకు తట్టుకోలేకపోతుంది నా బాడీ అయితే. అందువల్లనే నేను అసలు నేర్పించదలుచుకోలేదండి. మళ్ళీ టైం ఉంటే ఖచ్చితంగా కటింగ్ స్టిచ్చింగ్ మాత్రం మీకు ఏ వీడియోలో అయినా చూపిస్తూనే ఉంటానండి. చిన్న చిన్న టిప్స్ మాత్రం ఖచ్చితంగా మీకు చెప్తాను. నా వీడియో అయితే చూస్తూనే ఉండండి. మంచి మంచి టిప్స్ తోటి మంచి వెనకటి వంటలు, వెనకటి ఏమేమి చేస్తారు అన్నీ అయితే నేను ఎక్స్ప్లెయిన్ అయితే చేయడానికి రెడీగా ఉన్నాను ఫ్రెండ్స్. ఇంకా పెద్దమ్మ అయితే మంచాలు లేవట్టినాక ఇంకా ఏమంటారు అడ్డం కాలుతారు కదా ఫ్రెండ్స్. ఇప్పుడు నీళ్ళు వాలేరు కదా, అడ్డం వాళ్తారంట. అది కూడా ఎట్లా అంటే ఒకటి తప్పించి ఇంకొకటి అట్నే అల్లుకుంటా పోవాలి. చూస్తేనే అర్థమవుతుందండి, చెప్తే అర్థం కాదు. ఇంకా ఇప్పట్లో మంచాలు ఎవరు యూజ్ చేస్తుంటారు? అందరు బల్లపీటలు అండ్ డెకోల మంచాలు, దివాన్ కట్లు యూజ్ చేస్తున్నారు కదా. ఇక మాకైతే మంచమే ఫ్రెండ్స్. మేమైతే మంచాలలో పడుకుంటాం. ఇక చూసారు కదా, రేకులకైతే ఇక ఆడికీడికైతే మంచం వేసుకొని మంచిగా టేబుల్ ఫ్యాన్ పెట్టేసుకొని పడుకుంటామండి. కానీ ఇప్పుడు మాత్రం ఇక ఏం చేస్తాం, ఇక బట్టలు అయితే మళ్ళీ వాడ చాలా విండేసాను కదా. మా పాప అప్పుడే చెప్పిన దాన్ని బట్టలు ఇప్పేవే, నేను డార్ మీద ఉండవే, నేను బట్టలు అవి కూడా వింటా అని చెప్పి ఆమె వినలేదు. ఆ వాడనే పెట్టేసింది. మళ్ళీ అయితేనే ఉంటాయి. ఇక సపరేకున్నాను ఫ్రెండ్స్. ఎండపడ అయితే వచ్చేసిందండి. 5:30 అయినా కూడా ఎండ పోవట్లేదు ఫ్రెండ్స్. ఎండ అయితే కొట్టింది. ఎండలో కూర్చోబెట్టినాను అన్నది. అప్పుడు మబ్బులో పడ్డది ఫ్రెండ్స్. వాన వచ్చినట్టు చేసిందండి అసలు. ఇక పెద్దమ్మ అని చెప్పేసిన వెళ్తుంది. ఇక అడ్డంగానైతే వెళ్తుందండి. మీరు ఏమండారు, ఏం కూరలు వండారు? నా వీడియో మీకు ఎలా అనిపిస్తుందో కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలపండి ఫ్రెండ్స్. నా వాయిస్ ఎలా అనిపిస్తుంది, నేను ఏమంటారు ఇవన్నీ వీడియోస్ ఇట్లా తీయాలి అట్లా తీయాలంటే ఎక్స్ప్లెయిన్ చేస్తే ఖచ్చితంగా నా బిడ్డ నేను వెళ్తా మమ్మీ, నేను వెళ్తా అంటే నేర్చుకో అని చెప్పినాను. అందువల్ల నేర్చుకుంటారు. నేను వెళ్తామమ్మా, నేను వెళ్తా అంటుంది. కిందకి వచ్చినాక అల్లుద్ది, నీకే పాట అల్లుదో, మీ అవ్వ వెళ్తే బాగానే మంచం అయింది కానీ ఇక నువ్వు వెళ్తావని ఆ పెద్దమ్మ అంటుందండి. ఇక నా బిడ్డ కూల ఉందిగా, తర్వాత అల్లుతీ అన్న. నాకు అల్లొచ్చు ఒక పెక్తర తొక్కేట కదా మమ్మీ, నేను వెళ్తామమ్మీ అంటుంది. తర్వాత అల్లుతీ బండ అని నేను అన్నా. ఇంకా స్నానం అయితే చేసింది, బట్టలు వేసుకుందండి ఆమె. మబ్బులో పడుతుంది. ఇప్పుడు మబ్బు పడ్డదట్టుంది. ఎండ ఒక్కొక్కసారి వస్తుంది, ఒక్కొక్కసారి మబ్బులో పడుతుంది. అలా అయితే ఉన్నది ఫ్రెండ్స్. మంచిగా దెబ్బనే అల్లింది. నేనైతే కొంచెం వచ్చి వెళ్ళిపోస్తున్నా. ఆ పెద్దమ్మట కొంచెం ఏమంటారు, కొంచెం ముడత పోతుంది బుజ్జి, నాకైతే అల్ల వస్తలే, కొంచెం చూసుకుందిరా అన్నది. నేనైతే అన్ని పని అయితే కంప్లీట్ చేసి నేను కూడా కొంచెం ఆమెకైతే హెల్ప్ చేస్తున్నాను. తర్వాత గట్టిగా గుంజడం ఫ్రెండ్స్. ఇదంతా అయిపోయాక మా బుజ్జి అయితే చాలా సంతోషంగా ఉంది. మమ్మీ నేను వెళ్తాను. నాకే వెళ్ళరాదు, ఆమె ఏం వెళ్తుంది ఫ్రెండ్స్. చిన్నపిల్లలకు సంతోషం వేరే ఉంటుంది కదా. ఇక నేను స్నానం అయితే చేయలేదండి. అప్పుడు బట్టలు పిండేసినాను కదా. ఇక ఇది అయిపోతే మంచం కూడా అయిపోతే ఇక స్నానం చేసి ఇక కథ వంట చేస్తే అయిపోద్దని చాలా అయితే చేయలేదు. ఇంకా చెప్పండి ఫ్రెండ్స్, ఇంకేంటి సంగతులు, మీరు ఏం చేస్తున్నారో అట్లనే ఇక మంచాలు ఎంతమంది ఉన్నారో, ఎంతమంది వాడుతున్నారో కామెంట్ రూపంలోనైతే చెప్పండి. వీడియో నచ్చినట్లయితే ఒక్క లైక్ అయితే కొట్టండి. ఇది మంచి యూస్ఫుల్ వీడియో అనుకుంటున్నాను. ఎందుకంటే మంచాలు అల్లడం కూడా కష్టమేనండి. మన ఇంట్లో అల్లటోళ్ళు లేకపోతే బయట వాళ్ళని కష్టంగా బతిలాడాల్సి వస్తుందండి. నా ముక్కు పుల్ల పోయింది ఫ్రెండ్స్. ఇవాళ అయితే పొద్దుగానే లేచిన 700 పోయినట్టే. గుర్జకి 700 అయినా 700 అయితే దొబ్బినట్టే ఫ్రెండ్స్. కడుక్కున్న మొహం కడిగినా ఇట్లా మన టవాల్తో ఇట్లా దూడ్చారుక కథ అది లోపల ముక్కు అరిగిపోయినట్టుంది మొత్తం. ఇక మా చిన్నోడు అయితే ఇక సైకిల్ 24 hours సైకిలే ఫ్రెండ్స్. స్నానం చేసిన సైకిలే, వాడు ఏం చేసిన సైకిలే, అదే పని తిరుగుతూనే ఉంటాడు. ఇక ఆడనే మొహాలు కడిగినట్టున్న ఫ్రెండ్స్. ఇక అదైతే పోయింది. ఇక బోడగా ఉంది, ముక్కు బోసిపోయింది నాది. ఇక చేయించుకోవాలండి. పైసలు అయితే కష్టమే. ఇంకా ఒక 4-5 రోజులు పడుతుంది.
ఇప్పుడైతే చేయించుకోదలుచుకోలేదు. మీకు ఎప్పుడైతే చెప్పాలనిపించింది ఫ్రెండ్స్ చెప్పేసినాను. యూట్యూబర్స్ అంటేనే ఒక ఫ్యామిలీతో సమానం. నేనైతే అన్నీ షేర్ చేసుకుంటా ఫ్రెండ్స్. మీరేమన్నా అనుకోండి, నేనైతే అన్నీ షేర్ చేసుకుంటాను. నా వీడియో అయితే ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు నా కుటుంబ సభ్యులనే భావిస్తున్నానండి. ఇక నేనైతే ఏముంటుంది ఏం ఇంట్లో పని చేసుకోవడం ఫ్రెండ్స్. ఇప్పుడంటే ఎండాకాలం కదా, ఏం పని పోవట్లేదు. కరువు పని కూడా పోయేది. నాకు టాన్సిల్స్ అంటే ఇట్లా గొంతు నంజుబుడ్డలు వచ్చి కాళ్ళు గుంజడం వల్ల నేనైతే 5 రోజుల నుంచి వాళ్ళ ఇంటికన్నే ఉంటున్నాండి. ఇంకా రేపు ఓట్లు కదా అండి. ఇవాళ ఇక మంచం ఈ పెద్దమ్మ అయితే ఓటేద్దానికి వచ్చిందని చెప్పాను కదా, ఇక మంచం అయితే అల్పించుకుంటే బాగుంటుందని ఇంకా ఆలోచన వచ్చేసి నేనే మంచాన్ని తీసేసి అన్ని పెట్టేసి ఇక చెయ్యని చెప్పినా కూడా నా పాప అల్లుతుంది చూడండి ఫ్రెండ్స్. ఆమెకు అర్థమైపోయింది. అన్నీ మంచిగానే ఒకటి తర్వాత ఒకటి పెడుతుంది, కానీ లాస్ట్కి వచ్చినాక కిందికా పైకా తెలియట్లేదు. అది కూడా తెలియాలి కదా, చెప్తున్నా.